హలో అండ్ వెల్కమ్ టు జనతా దర్బార్. ఇక్కడ అందరి అభిప్రాయాలు స్వీకరించబడను. ఈ నేల ఈ దేశానికి ఒక రాష్ట్రపతిని అందించింది. ఈ నేల ఈ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులను అందించింది. ఈ నేల ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిని అందించింది. ఈ నేల ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిని అందించింది. ఈ ఉపమానాలను బట్టి మీకు అర్థమైపోయింది కదా. ఎస్, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ డోన్గా పిలువబడే ద్రోణాచలం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. మొత్తం 2,27,000 మంది ఓటర్లు ఉన్నారు. కాస్త అటు ఇటుగా స్త్రీ పురుష నిష్పత్తి సమానంగానే కనిపిస్తోంది. మేజర్గా బోయ వాల్మీకిల సంఖ్య కనిపిస్తోంది. 44,000 మంది ఓటర్లు బోయ వాల్మీకిలు ఉన్నారు. ఆ తర్వాతి స్థానం ఎస్సీలది, 33,000 ఉన్నారు. ఆ తర్వాత వడ్డెర్లు 30,000 ఉన్నారు. ఆ తర్వాత ముస్లింలు 24,000 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత యాదవులు 16,000 మంది, 12,000 మంది రెడ్లు. అండ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే వ్యాపార కూడలి కూడా కాబట్టి వైశ్యాస్ కూడా ఒక 12,000 మంది ఉన్నారు. సో 2 సార్లు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్న ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 3వసారి హ్యాట్రిక్ కొట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక టీడీపీ నుంచి గత 2 సార్లు ఇచ్చిన కేఈ ప్రతాప్ని కాదని కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డిని కూటమి తరపున అభ్యర్థిగా నిలబెట్టింది. సో వీళ్ళిద్దరి మధ్య వార్ టగ్ ఆఫ్ వార్ కాబోతోందా, లేకపోతే వార్ వన్ సైడ్ కాబోతోందా? రండి, జనతా దర్బార్లో డోన్ నియోజకవర్గంలో జనం మధ్యకి వెళ్ళి తేల్చుకుందాం. ఏంటమ్మా, ఏంటది పాల సేమియాలా? అంటే పాలలో వేసుకుని గుడంబి అంటే బాదం అవన్నీ. ఇదేంటిది? మిక్చర్. ఓకే, సరే. ఏంటి, ఎన్నికల దగ్గరకు వస్తున్నాయిగా, ఇంకా 4 రోజులేగా. మనం వేసేది ఆయనకే, ఎవరికి వెళ్ళలేదు. ఇంకా ఆయనకే అంటే బుగ్గనకే వేస్తారు. ఆయనకే వేసేస్తాం. ఎందుకని పెట్టుకొని డోన్ బాగా చేసినాడని అంతే. మాకు డోన్ బాగా చేశాడు. డోన్ లో బాగా చేసినాడు మాకు అని. ఏం చేశారు చెప్పండి? ఒకటి మార్కెట్ కట్టించినాడు, ఇంకా అవి స్కూల్ కాలేజీలు చాలా చేసినాడు కదా. చాలా చేసినాడు. డోన్ లో వచ్చేది మటుకు తనే, మళ్ళీ వచ్చేది తనే వస్తాడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఏం బేటా, కాలేజీ లేదా? హాలిడేస్. శబాష్. ఇప్పుడేంటి మీ అమ్మకి నాన్నకి హెల్ప్ చేస్తున్నావు ఇక్కడ కూర్చొని? వెరీ గుడ్. ఏమమ్మా, ఎందుకని నువ్వు మాట్లాడవా? నువ్వే చెప్పు. షాప్ నీదే కదా. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? బాగుందా? వెరీ గుడ్. ఏంటి ఇక్కడ షాపులో కూర్చున్నందుకు ఏమన్నా కట్టాలా ఇక్కడ వాళ్ళకి? ఏం లేదన్నా, మామూలు మున్సిపాలిటీ బాడుగలు అంతే. మున్సిపాలిటీ బాడుగలు ఎంత ఉంటుంది? 1,500 నెలకి. పథకాలు ఏమైనా వస్తున్నాయి నీకు? పథకాలు అమ్మఒడి వస్తుంది. ఏంటి మరి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమనుకుంటున్నావు? ఏమో, ఎవరు బాగుంటే వాళ్ళకి వేసేది, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇచ్చేసేది. ఎవరు బాగా చేస్తున్నారు? మన ప్రభుత్వం అయితే బుగ్గారెడ్డి బాగా చేసినాడు. మనకంతా ఆయననే చేసినది. ఆయనే చేశాడు. ఏమమ్మా, అదే ఇదంతా ఆయనగా చేసినారు సార్. అంటే ఆయనకే ఓటేయాలని ఉంటారు అంత, అందరూ ఆయనకే ఓటు. ఎంత గిట్టుబాటు అవుతుంది రోజుకి నీకు ఈ వ్యాపారం? మాకు ఈ రోజు తక్కువ ఉంది కదా సార్, 200 గిట్టారు. 200 అవుతుంది. ఓకే, ఈ ఊరేనా మీది? చుట్టుపక్కల ఊరా? ఈ ఊరే సార్. ఈ ఊరే. ఏంటి మరి, ఎలక్షన్స్ వస్తున్నాయిగా? అవును సార్. ఓటు ఉందా ఇక్కడ? మాకు ఉంది సార్. ఉంది కదా. ఎవరు వస్తారు అనుకుంటున్నావు? ఏం తెలియదు సార్. ఎవరో ఒకరికి వేస్తాం. ఓకే, ఎవరో ఒకరికి మాత్రం వేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? బాలు. ఏం చదువుకుంటున్నారు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మరి ఇప్పుడు ఏంటి, ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినా సార్. అందుకని ఇక్కడ డాడీకి హెల్ప్ చేస్తున్నావా? అయితే ఇప్పుడు నీకు ఓటు హక్కు లేదుగా ఇంకా? వచ్చింది సార్. వచ్చిందా? మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటున్నావు కదరా? అంటే చదువు మధ్యలో ఆపావు. సరే, ఓటు అయితే వేస్తావుగా? సార్. మరి ఆ రోజు వంకలు పెట్టి మానేయకు. ఏమ్మా, బాగుందా వ్యాపారం? ఎంత బాడుగా ఎంత దీనికి? 1,500. పథకాలు ఏమైనా వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయి. ఏంటి? అమ్మఒడి వస్తుంది,
ఈ జగనన్న ఇచ్చిన స్థలం వచ్చింది. స్థలం వచ్చింది ఎక్కడ? గుట్టకాడ ఆ, వచ్చింది. ఊరికే చెప్తున్నావా నిజం చెప్తున్నావా? లేదు నిజం వచ్చింది సార్. గుట్టకాడ వచ్చిందా? వచ్చింది. ఎవరి పేరు? నీ పేరునా? మీ నా ఆయన పేరు మీద వచ్చింది. నీ పేరు మీద నా వచ్చింది. పేరు మీద వచ్చింది. సంతోషం. మరేంటి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయిగా, అవును సార్. ఏమనుకుంటున్నావు మరి? బుగ్గన్నకే వేద్దాం అనుకున్నాను. బుగ్గన్నకే. ఓకే. హాయ్, ఏంటి పారిపోతున్నావు? ఈ ఊరేనా మీది? లోకల్. సో ఓటు హక్కు ఉంది? ఫస్ట్ టైమా ఇంతకు ముందు వేసావా? సెకండ్ టైం. ఇంతకు ముందు ఎప్పుడు వేసావు? 2019లో వేసావు. ఏమనుకుంటున్నావు? 4 రోజులు ఎలక్షన్లు ఉన్నాయిగా, ఏంటి ఏం ఆలోచించి ఓటేస్తావు? 2, 3, 4 బుగ్గనకే వేసేది కాదు, నన్ను కూడా కలిపేసావు ఏంటి? ఇక్కడ ముగ్గురేగా ఉన్నారు. అక్కడ 1, 4 డెవలప్మెంట్ సంగతి ఏంటి చెప్పు? ఫుల్ డెవలప్మెంట్. ఫుల్ డెవలప్మెంట్. హాస్పిటల్ ఉంది 100 పడకల ఆసుపత్రి, నాతో కూడా చాలండి డోనికి. ఈ ఊరేనా మీది? గూవలకుంట్ల సార్. ఈ నియోజకవర్గమేగా. ఏంటి మరి ఎలక్షన్లు వస్తున్నాయిగా, ఏమనుకుంటున్నారు? బాగానే చేస్తున్నాడు సార్. ఊర్లో పిల్లలకి తలలకి బళ్ళు కట్టేయడం, ట్యాంక్ బోర్లు వేయడం, దానికి రోడ్లు వేయడం, మంచి చెడ్డ జగనన్న బాగానే చేస్తున్నాడు. పథకాలు పల్లెల్లో కానీ అన్న కానీ. ఇక్కడ ఎవరు మీకు ఎమ్మెల్యే? ఇక్కడ బుగ్గన్న. నువ్వు? ఇది అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, అన్ని విద్యా దీవెన అన్ని బాగుంటుంది సార్. మేమైతే బుగ్గన రాజారెడ్డికి వెళ్ళాలనుకుంటున్నాం. ఏంటి మరి ఎలక్షన్ వస్తుంది, ఏమనుకుంటున్నారు? జగనే రావాలంటున్నాం. జగనే రావాలనుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి ఉంది, అమ్మఒడి ఉంది, రైతు భరోసా ఉంది, పింఛన్స్ ఉన్నాయి, ఆ కాపనేస్తా ఉంది, బీసనేస్తా ఉంది, ఆట వాళ్ళకు ఉంది, మత్స్యకారులకు ఉంది, చేనేత వాళ్ళకు ఉంది, అన్ని సంప్రదాయాలు ఉన్నాయి కదా. మా డోన్ అభివృద్ధి 50 ఏళ్ళ చరిత్ర లేని ఎరగని చరిత్ర జరిగింది మాకు డోన్. ఇక్కడ చాయ్ దుకాణం కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి అడుగుదాం పదండి. నమస్కారం అయ్యా, ఏ ఊరు మీది? మా తాడు సార్. ఏంటి మరి ఎలక్షన్ వస్తుందిగా, ఏమనుకుంటున్నారు? వైఎస్ఆర్. ఓకే. పింఛన్ అంత ఉందా? 3,000 వస్తుంది. నీకు వస్తుందా పింఛను? నీకు వస్తుంది. నమస్కారం. ఈ ఊరేనా మీది? ఈ ఊరే. మెయిన్గా వచ్చేసి జనాలకు కావాల్సింది హాస్పిటల్, దాని విలువ ఇప్పుడు తెలియదు మనకి. ఇంకోటి కేంద్ర విద్యాలయం వచ్చింది మన ఏపీలోనే సెంట్రల్. మన సార్ ఇప్పుడు తెచ్చాడు ఇక్కడికి, మా డిస్టిక్లోనే రావాల్సింది, కర్నూలు నంద్యాల పడాల్సింది, మా డోన్ తెచ్చాడు. ఇంతకంటే ఏం కావాలా? డోన్కి తిరగలేదు. బుగ్గనకే మనం వేసేది. బుగ్గన గ్యారంటీ. డోన్ అంటే బుగ్గన గడ్డ అంతే. డోన్ అంటే బుగ్గన అంతే. ఓకే. బాగున్నారా? మిమ్మల్ని న్యూస్ లో చూసాను, అందుకే TV9 కదా. అవునవును. హాయ్. మీది ఈ ఊరేనా? లోకల్ అండి. లోకల్. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫ్. ఓకే. ఎలా ఉంది డెవలప్మెంట్, ఎలా ఉంది టౌన్లో? బాగుందండి. బాగుందా? బాగుందండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడుతూ ఉంటారా? వస్తుంటారండి, కనబడుతుంటారు, కనబడుతూ ఉంటారు. మంచి చెడు అడుగుతూ ఉంటారు. ఏమ్మా మీ వ్యాపారం ఎలా ఉంది? బానే ఉందండి. బానే ఉందా? మీకు ఎలా అనిపిస్తుంది డెవలప్మెంట్? డెవలప్మెంట్ బానే ఉందండి. డెవలప్మెంట్ బానే ఉంది. మీరమ్మా, మీకు పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఉన్నాయి. ఏమొస్తుంది? పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుందా? మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? 45 ఏళ్ళ డబ్బులు వస్తున్నాయి సార్. ఏంటి మరి ఎలక్షన్ వస్తుంది, ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నాం సార్, జగన్ రావాలనుకుంటున్నాం. జగన్ రావాలనుకుంటున్నారు. ఓకే. మీరమ్మా? జగన్. మీరంతే? మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏంటో ఏమొస్తుంది? ఏమయ్యా, ఇక్కడేనా, ధర్మవరమేనా? ఏంటి మరి ఎలక్షన్ వస్తుంది, ఏంటి అడావిడ ఏంటి? ప్రచారం చేసుకుంటున్నారు. ఏమయ్యా? ఏదో ఒకటి చేసుకోవాల్సిందే కదా సార్. ఏదో ఒకటి చేసుకోవాల్సింది. నీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 3,000 పింఛన్ వస్తుంది. ఓకే, ఫైన్. ఏంటి మరి ఎలక్షన్ వస్తుందిగా, ఓటు వేస్తావుగా? వేస్తాం సార్. వెయ్యాలి, ఓటు వేయాలి. వెయ్యాలి, ఓటు వేయాలి. ఏం తాత, పింఛన్ వస్తుందా? వస్తుందా? ఏంటి మరి ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? జగన్ అన్ననే. మరి పింఛన్ 4,000 ఇస్తారు కదా, ఇక్కడ 3,000 కదా. అప్పటి నుంచి ఇస్తున్నాడు కాబట్టి ఆయన మాట. హలో, ఏంటి ఏం చేస్తున్నారు? సార్ ఏం లేదు సార్, పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారా?
మీరంటే ఏంటి స్టూడెంట్సా లేకపోతే ఉద్యోగస్తులా లేకపోతే ఏంటి? లేదు సార్, మామూలుగా జాబ్ చేసుకుంటున్నాం సార్. జాబ్ నువ్వు జాబ్ చేసుకుంటాం. ఏంటి మరి ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. సంక్షేమ పథకాలు అయితే ప్రతి ఒక్కరికి పేదలకి చాలా వరకు ఇంట్లో వాళ్ళు ఎవరికైనా లబ్ధి చేకూరుతుందా సంక్షేమం వల్ల? మామూలుగా లబ్ధి ఉంది సార్. మా నాన్నకు హెల్త్ బాగాలేకుంటే ఆరోగ్యశ్రీ వల్ల మా నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా మా స్టంట్ వేయించాను మా నాన్నది. నా అన్న కూతురికి అమ్మఒడి వచ్చింది. పర్లేదు, మా అవ్వకి పింఛన్ వస్తుంది, ఇల్లు వచ్చింది మాకు. సరే, ఇప్పుడు మేము డోన్ అంతా తిరిగి వచ్చాము సార్. టౌన్లో బాగుంది డెవలప్మెంట్. అభివృద్ధి అనేది ఫస్ట్ టౌన్ లెవెల్లో అభివృద్ధి చేస్తేనే పిల్లలు ఏదైనా చదువుకోవడానికి ఇక్కడ పల్లె నుంచి వెళ్ళేదంతా డోన్గా వెళ్తారు. డోన్కి వెళ్ళినప్పుడు అక్కడ చదువుకోవడానికి మంచి స్పెషలిస్ట్ అన్ని హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ, ప్యాపిలి మండలంలో వెజిటేబుల్ మార్కెట్ పెద్దది వస్తుంది. సరే, అయితే ఏంటి మళ్ళీ బుగ్గన గారేనా? ఖచ్చితంగా బుగ్గన సార్కే మంచి మెజారిటీతోనే గెలిపిస్తారని అందరూ నిర్ణయం అందరూ అనుకుంటున్నారు సార్. మీరు? గత ప్రభుత్వం కానీ ఇప్పుడు సార్ చేసిన అభివృద్ధి చాలా బాగుంది సార్. ఐదేని చెల్లెల నుంచి డోన్కి రావాలంటే ఎన్నో యాక్సిడెంట్ అయ్యేది సార్ ఇంత ముందుకు. ఇప్పుడు చాలా రోడ్డు వరకు చాలా బాగా చేసినాడు సార్. సారు కాలేజీలు అనుకో, హాస్పిటల్ అనుకో, అభివృద్ధి మటుకు చాలా అభివృద్ధి ఉంది సార్. చాలా బాగా చేసినాడు సారు. డోన్ పట్టణానికి సమీపంలో ఉన్న ధర్మవరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మేము నియోజకవర్గం అంతా తిరిగి వచ్చాము. సో చాలామంది ఏం చెప్తున్నారంటే బుగ్గన గారు గడిచిన 50 ఏళ్లలో లేని అభివృద్ధిని చేశారు, చరిత్రలో లేని అభివృద్ధిని చేశారు, నియోజకవర్గంలో చేసినంత అభివృద్ధి ఇంకెక్కడా జరగలేదు అన్న అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎలా సాధ్యమైంది మీకు ఇది? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను సర్పంచ్ అయినానండి మా గ్రామానికి బేతంచెర్లకు. అప్పటి నుంచి దాదాపు 2019 సమయానికి వచ్చేటప్పటికి ఇంచుమించు 25 సంవత్సరాలు అయింది. జీవితంలో జీవన విధానంలో మార్పులు ఏ విధంగా అంటే తత్కాలికం కాకుండా పర్మనెంట్గా ఉండేట్టుగా ఏం చేస్తే బాగుంటుంది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ రావడం జరిగిందన్నమాట. ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మనకు పరిపాలన గురించి ఒక అవగాహన వచ్చింది. కాబట్టి మంత్రి అయ్యేటప్పటికి 25 సంవత్సరాల తర్వాత ఎంటర్ అయిన తర్వాత 25 సంవత్సరాలకు మంత్రి కావడం జరిగింది. 2019 తర్వాత ఫస్ట్ ఒక సంవత్సరం ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఆ ప్రణాళికను దాని తర్వాత కోవిడ్ టైంలో డిజైన్స్ అన్నీ కూడా అప్పుడు కోవిడ్ టైంలో కొద్దిగా ఫ్రీ టైం ఉన్నింది కాబట్టి మూమెంట్ లేదు కాబట్టి ఎంటైర్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని అప్పుడు చేయడం జరిగింది. 3వ సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు అన్ని కంప్లీషన్. బుగ్గన గారు, గడిచిన 2 సందర్భాల్లో 2014 అండ్ 2019 మీ ప్రత్యర్థి ప్రతాప్, ఇప్పుడు ప్రతాప్ లేరు, ఒక కొత్త ప్రత్యర్థి మీకు వచ్చారు. సో ఈ కొత్త ప్రత్యర్థి గురించి మీరేం చెప్తారు? కొత్త ప్రత్యర్థి ఎక్కువ కాలము తను వెరీ లేట్ ఎంట్రీ పాలిటిక్స్లోకి చాలా లేట్గా వచ్చినారు. చాలా లేటుగా రావడం కూడా కేవలము వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను రంగప్రవేశం చేయడం జరిగింది. డైరెక్ట్గా ఎంపీగా, అంటే తండ్రి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఎంపీగా రంగప్రవేశం. ఆ రంగప్రవేశం అయిన తర్వాత ఒకసారి ఎంపీ, దాని తర్వాత ఒక కేంద్ర సహాయ మంత్రి రైల్వేస్గా కూడా ఉన్నారు. ఇది ఆయన పొలిటికల్ లిస్ట్. అయితే ఇప్పుడు కింద నుంచి పైకి రావడానికి, పైనుంచి కిందికి రావడానికి చాలా తేడా. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా కలెక్టర్ అయినాడు అనుకోండి, ఆయనకు అర్థమవుతుందా అసలు ల్యాండ్ రికార్డ్ అర్థమవుతుందా, వివిధ చట్టాలు అర్థమవుతాయి, వివిధ రూల్స్ కావు. డైరెక్ట్గా ఎంపీలు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది సక్సెస్ఫుల్ అయ్యారు. ఓకే, మంత్రి గారు ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నారు. ఆయన జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో అది సామాన్యులకు అందట్లేదు అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఆ అభివృద్ధి మీకు లేకపోతే మీ కుటుంబానికి, మీ అనుయాయులకు మాత్రమే ఆ ఫలాలు దక్కాయన్న ఆరోపణ కూడా చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఆయనకు సబ్జెక్టు మీద అవగాహన, అభివృద్ధి అనే దానికి అర్థం తెలుసునా లేదా అనే దానికి ఇదే నిదర్శనం. మ్యాసివ్ వేలో రోడ్స్ చేయడం జరిగింది అన్ని, అంటే ముఖ్యమైన రహదారులన్నీ కూడా డబుల్ రోడ్లు చేయడము, ముఖ్యమైన ఒక నేషనల్ హైవే తీసుకురావడము, అన్కనెక్టెడ్ గ్రామాలు, అసలు రోడ్ లేని గ్రామాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా రోడ్ లేని గ్రామం. గుట్టాలపల్లి అని ఒక ఊరు ఉంది, ప్యాపిలి మండలం, రిమోట్ విలేజ్. ఆ ఊరికి గత 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒకసారి 2 సార్లు పోయి విజిట్ చేసినారు. ఆ ఊరికి కూడా ఈరోజు రోడ్డు. సో ఇప్పుడు రోడ్డు నా కుటుంబ సభ్యులు నాకు పనికొస్తుందా, ప్రజలకు పనికొస్తుందా, ఎవరికి పనికొస్తుంది? అంటే నేను ఒక్కడిని తిరుగుతానా రోడ్లు మొత్తం? వేసిన రోడ్లన్నీ నేను నా కుటుంబ సభ్యులు మాత్రం తిరుగుతూ ఉంటాము, మిగతా వాళ్ళు ఎవరు రోడ్లు వారరు, అదే ఆయన అర్థం లేదు.
ఈ ప్రాంతంలో విపరీతమైన నీటి ఎద్దడి ఎంత నీటి ఎద్దడి అంటే ఈ రాయలసీమలో ఉండే స్పెసిఫిక్ డ్రౌట్ ప్రోన్ ఏరియా డోన్ అండ్ పత్తికొండ. సో ఇక్కడ ఎట్లా అంటే మినిమల్ వర్షం, ఏ విధమైన మినిమల్ వర్షం, ఇంచుమించు రాజస్థాన్ తర్వాత నెక్స్ట్ డ్రై ఏరియా ఇదే అనమాట. ఓకే, మాకు సింగిల్ బోర్వెల్ మీద ఆధారపడిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అయితే శాశ్వతమైన పరిష్కారం ఉండాలన్న ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ఇక్కడ 3 చోట్లనే ఈ రాష్ట్రంలో మొదలుపెట్టింది. ఉద్దానం కిడ్నీ ప్రాబ్లం వలన, పులివెందల యురేనియం ప్రాబ్లం వలన, డోన్ సివియర్ వాటర్ స్కేర్సిటీ వలన. అయితే కృష్ణా వాటర్ అంటే తుంగభద్ర కృష్ణాలో కలిసిన తర్వాత కృష్ణా వాటర్ను గోరకల్లు రిజర్వాయర్లో డ్రా చేసి అక్కడ స్టోర్ చేసి అక్కడ నుంచి పంప్ చేసి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ 50 కిలోమీటర్లు బేతంచెర్ల వరకు తెచ్చి ఆ బేతంచెర్లలో 8 ఎకరాల ల్యాండ్ భూమిలో పెద్ద వాటర్ ట్యాంక్స్లో రా వాటర్ను ట్రీట్ చేసి శుద్ధి చేసిన తర్వాత ఆ నీళ్ళని అక్కడ నుంచి పంపింగ్ చేసి యావత్తు మొత్తం నలుమూలల అన్ని విలేజెస్ నియోజకవర్గంలో ఎవ్రీ విలేజ్ ఇది వాటర్ పంపింగ్ చేస్తా ఉన్నాం. ఇది బేతంచెర్ల వరకు ఆల్రెడీ వచ్చింది. 2-3 నెలల లోపల టోటల్ కాన్స్టిట్యూన్సీ వచ్చేస్తుంది. అయితే ఇది వచ్చే లోపల కాంప్లిమెంట్ అయ్యేదానికి ప్రతి ఊరికి ఓవర్ ట్యాంక్ ఉండాలనే ఉద్దేశంతో 76 ట్యాంకులు, నాకు తెలిసి చరిత్రలో ఎవరు టేకప్ చేసి ఉన్నారు, 76 ఓవర్ ట్యాంకులు ఆల్మోస్ట్ అన్ని విలేజ్లో కట్టినా. ఎవ్రీ విలేజ్ ఓవర్ ట్యాంక్ లేని విలేజ్ ఉండదు. ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నాం. ఇది నేను నా కుటుంబ సభ్యులు మాత్రం తాగుతామా, ఓకే, లేదా అందరు తాగుతారా? ఇది కూడా వాళ్ళకి అర్థం. ఇంకోటి కూడా ఉంది, పాఠశాలలు కాలేజీలు ఇవన్నీ ఎన్నో కట్టడం జరిగింది. షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్, వెటర్నరీ పాలిటెక్నిక్, ఐటీఐలో హాస్టల్, దాని తర్వాత రెగ్యులర్ పాలిటెక్నిక్, రెగ్యులర్ ఐటీఐ, ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటరు, దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బీసీ గర్ల్స్, బీసీ బాయ్స్, ఎస్సీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫంక్షనింగ్. పిల్లలు చదువుతున్నారు, అంటే ఎస్సీ పిల్లలు చదువుతున్నారు, బీసీ పిల్లలు చదువుతున్నారు, మామూలు పిల్లలు చదువుతున్నారు, కేంద్రీయ విద్యాలయం కూడా తేవడం జరిగింది. అంటే ఇవన్నీ నేను నా కుటుంబ సభ్యులు మాత్రం క్లాస్ రూమ్లో కూర్చొని చదువుతామా? 2014లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 11,000 సమ్ చేంజ్ మెజారిటీతో గెలిచారు. 2019లో 35,000 మ్యాసివ్ మెజారిటీతో గెలిచారు. సో ఈసారి బుగ్గన హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? అది ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఏమంటారు? పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, జనతా దర్బార్తో మాట్లాడినందుకు. విష్ యూ ఆల్ ద బెస్ట్.